సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ఈరోజు మనతో పాటు విద్యుత్ శాఖ రంగ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగి అనుకోవచ్చు. ఎందుకంటే అతనికి ఎన్నో విధాలుగా ప్రిపేర్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వేయని పక్షంలో వారి ఆవేదనని వ్యక్తం చేసుకునేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని వేదికగా చేసుకున్నారు. మనతో పాటు కృష్ణకాంత్ గారు ఉన్నారు, కృష్ణమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి ఏంటి? ఎందుకంటే గతంలో చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వము కొన్ని 60,000 ఉద్యోగాలు ఇచ్చేస్తాము అని చెప్పేసి విద్యుత్ శాఖను కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి, ఏం చెప్పదలుచుకున్నారు? ఆ 60,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో అదొకటి పాయింట్ ఇక్కడ. ఎందుకంటే 60,000 ఉద్యోగాలకు కేసీఆర్ గవర్నమెంటే నోటిఫికేషన్స్ ఇచ్చింది. అది 2018 నుంచి 2022 వరకు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా 2022లో ఒకేసారి 60,000 ఉద్యోగాలకు అతను నోటిఫికేషన్స్ ఇచ్చి ఆ తర్వాత పేపర్ లీకేజ్ అయింది. అప్పుడు ఆ గందరగోళ పరిస్థితులలో మాలాంటి వాళ్ళు 1-2 మార్కులతో మేము ఉద్యోగం రాలేదు. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ మీద నమ్మకం లేక ఆ 60,000 ఉద్యోగాలకు మళ్ళీ జాబులు నోటిఫికేషన్స్ మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్స్ కూడా పెట్టారు వాళ్ళు. కానీ వాళ్ళు నియామక పత్రాలు ఇవ్వలేదు. ఎందుకు? ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆ లీకేజ్ అయింది. తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాంతో వాళ్ళు ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేసి పత్రాలు ఇవ్వలేదు. ఆ పత్రాలు అంటే ఉద్యోగాలు గత 60,000 ఎవరికి వచ్చాయి? ఆల్రెడీ గత గవర్నమెంట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకే వచ్చాయి. మాలాంటి వాళ్ళు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. కాబట్టి మేమేం చేశాము, ఆ గవర్నమెంట్ రాకుండా ఈ గవర్నమెంట్ని రావడానికి మా వంతు ప్రయత్నం మేము చేశాము. ఎందుకు చేశామంటే దానికి రీజన్ ఉన్నది. వాళ్ళు మేనిఫెస్టోలో చక్కగా రాశారు, 2 స్పెల్లులో మీకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోగా ఇస్తామన్నారు. సరే, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో మేము అడగడం లేదు. మీకు 50,000 ఇస్తారా సంవత్సరానికి? 5 సంవత్సరాలలో 2 లక్షలు ఫిల్ చేస్తారా? చేయండి, అది ఖాళీలు ఉన్నాయని విశ్వాల్ కమిటీ చెప్పింది. సో అది అధికారంలోకి వచ్చారు, అయినా కూడా మేము వెయిట్ చేసాము, నోటిఫికేషన్ వస్తాయని రాలేదు. మళ్ళీ మేము కొన్ని నిరసనలు చేస్తే జాబ్ క్యాలెండర్ అనేది అసెంబ్లీలో మళ్ళీ ఒకసారి రిలీజ్ చేశారు చట్టబద్ధంగా. అది ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఆపేశారు. అప్పటి నుంచి ఇంతవరకు కొత్త నోటిఫికేషన్ అనేది రాలేదు. కృష్ణమూర్తి గారు, ఒకటి పేపర్ ప్రకటనలో 3,500 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి మా విద్యుత్ శాఖకు సంబంధించిన దాదాపు 5,300 వేకెన్సీస్ ఉన్నాయి. 2018 నుంచి కూడా నోటిఫికేషన్ సరిగా లేవు. కాబట్టి మేము ఈ గవర్నమెంట్ వస్తే ఎంతో ఆశతో మాకు బాగా బల్క్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది అండ్ లోడ్ కూడా పెరుగుతుంది విద్యుత్ రంగంలో. సో ఎన్పిటిసిఎల్, ఎస్పిటిసిఎల్, ట్రాన్స్కో, జెన్కో, మీరు చూడండి, యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ కానీ కొత్త యూనిట్లు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆ నోటిఫికేషన్స్ ఇస్తే మేము జాబ్స్ కొట్టుకుంటాము, లేదంటే మా పని మేము చూసుకొని పోతాం. కానీ అసలు నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పి వేకెన్సీస్ ఉన్నాయి, వీరి మాటలు ఉన్నాయి, కానీ నోటిఫికేషన్స్ రాకుండా అటు మేము ఎటు వెళ్ళలేకుండా నలిగిపోతున్నాం ఈ మధ్యలో. ఎక్కడ చూసినా కూడా, ఏ బహిరంగ సభలో చూసినా కూడా కొలువుల జాతర ఉంటుంది, మీరు చూసుకోండి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జాతరే ఉంది, కొలువులు అయితే లేవు. కొలువులు అయితే రాలేదు. కొలువులు వచ్చిన తర్వాత మేము ఇక్కడ రావాల్సిన అవసరం మాకేముంది? మేము గత 8-9 నెలల నుంచి తిరుగుతున్నాం. మేము కలవని మినిస్టర్ లేడు, ఇయ్యని రిప్రజెంటేషన్ లేదు. ఇక్కడ దగ్గరే ప్రజాభవన్ ఉన్నది, ప్రజాభవన్కి 4 సార్లు వెళ్ళాం. ఒక్కోసారి అయితే పొద్దున 6ంటికి వెళ్ళాం మా విద్యుత్ శాఖ మంత్రి కలుస్తారేమో అని, కానీ ఆయన మమ్మల్ని కలవలేదు. గాంధీ భవన్కి వెళ్ళాం 2-3 సార్లు. అలానే అన్ని రకాల సిఎండీలను కలిసాం మా విద్యుత్ శాఖకు సంబంధించిన. వాళ్ళని కలిసినటువంటి నేపథ్యంలో వాళ్ళు చెప్పినటువంటి హామీ ఏంటి మీకు? నోటిఫికేషన్ చూడండి, ఖాళీలు కూడా ఉన్నాయని మాకు ఒక ఖాళీలది కూడా ఇచ్చారు. ఆ ఖాళీలు చూడండి, ఇవన్నీ ఖాళీలు. వాళ్ళు ఆర్థిక శాఖ ఆమోదం కూడా పంపించారు ఈ ఖాళీలన్నీ. వేరే శాఖలలో చూస్తే ఖాళీలు కూడా గుర్తించలేదు, కానీ ఇక్కడ ఖాళీలు గుర్తించి ఉన్నాయి. దాదాపు 5,368 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో కూడా మీరు అన్ని ఇవ్వకపోయినా కొన్ని అయినా ఇస్తే, అంటే ఇవన్నీ వస్తాయి, మీరు చదువుకోండి, మీరు తిరగకండి అని చెప్తే మేము అప్పుడు కొద్దిగా జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ టైంలో మేము ఆగిపోయాము. మా తర్వాత ఇంకా నోటిఫికేషన్స్ వస్తలేవని మళ్ళీ మేము అందరినీ కలిస్తే వస్తాయి అని చెప్పారు, కానీ ఇంతవరకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు. దాదాపుగా విద్యుత్ శాఖ రంగానికి సంబంధించి ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా? దాదాపు యాక్చువల్గా ఇంజనీరింగ్ అభ్యర్థులు అనే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇంజనీరింగ్ వాళ్ళకు దాదాపు 1,00,000 మంది దాకా ఉంటారు. 1,00,000 మంది నిరుద్యోగులు ఉంటారు. అందులో ఇప్పుడు ఇలా దాదాపు 18-20 నెలల నుంచి నోటిఫికేషన్ లేదు. అలానే 8 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు ఎన్పిటిసిఎల్, ట్రాన్స్కో తీసుకుంటే లేదు. ఇలా వస్తాయని చెప్పి ప్రిపేర్ అవ్వకుంటూ ఆర్థిక ఇబ్బందులతో కొద్దిమంది నిరుద్యోగులు, 1-2 నిరుద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు, జేఎల్ఎం ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో కాబట్టి మేము ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు, మీరు ఇస్తామన్న నోటిఫికేషన్స్ వెంటనే ఇవ్వండి.
దీనిలో జాప్యం చేయొద్దు. ఇక కమిటీలు, ఖాళీల కమిటీలని, సిలబస్ కమిటీలు, మాది కూడా గ్రూప్ 1, 2, 3 కేసెస్ సంబంధం లేదు. విద్యుత్ శాఖ ఇది నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. ఇప్పుడు మన వైద్య శాఖలో ఎమర్జెన్సీ అని ఇచ్చారు. ఇంకోటి పోలీస్ శాఖలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్ కూడా అది కూడా ఇచ్చారు. మరి మా నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వడం లేదు? అది మాకు అది అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే ప్రతిపక్ష పార్టీ, రాజకీయ పార్టీ వాళ్ళందరూ వాళ్ళని ప్రోత్సహించి ప్రేరేపిస్తున్నారు, ప్రభుత్వాన్ని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు మేము మాట్లాడిన దాంట్లో ఏ రాజకీయం లేదండి. మీరు చెప్పినయే మేము మాట్లాడుతున్నాం, మేము అడుగుతున్నాం. అంతేగాని మేము రాజకీయం అంటే ఎలా మాట్లాడతారు? సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానో ఇవి. మేము నిరుద్యోగ భృతి కూడా అడగటం లేదు. మాకు చదివే కెపాసిటీ ఉంది, జాబ్ కొట్టే అది ఉంది. అందుకోసమే మేము ఎలా రాక సపోజ్ చేసి మేము జాబు ప్రిపేర్ అయ్యి చదువుకుంటాము. అంతేగాని మేము ఏ రాజకీయాలు ఇలా మాట్లాడతలేరు. మీరు గవర్నమెంట్కి ఎన్నో ఎజెండాలు ఉంటాయి. ఆ ఎజెండాలన్నీ మేము వాటిని క్వశ్చన్ చేయట్లేదు. మాకు సంబంధించిన నోటిఫికేషన్ మాకు ఇవ్వండి. ఒకవేళ నిజంగానే మేము మా వెనుక రాజకీయ పార్టీ ఉన్నదనుకోండి, మేము ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు తిడతాము. నిరుద్యోగులు కాకుండా రాజకీయంలో ఎలా మాట్లాడతారు మీరు? మా మాటలు మీరు గమనించండి. మేము ఎలా మాట్లాడుతున్నాం? రాజకీయంగా మాట్లాడుతున్నామా, రాజకీయ ప్రేరేపితంగా మాట్లాడుతున్నామా, లేదా ఒక నిరుద్యోగిగా మాట్లాడుతున్నామా? మా మాటల్లోనే మీకు అర్థమవుతుంది. అది అయితే మీరు రానున్న భవిష్యత్తులో ఏ కార్యాచరణ చేపట్టబోతున్నారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం మీ గోడు విన్నవించుకోలేదు అంటే మీ మొరని పట్టించుకోలేదు అనుకోండి, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యాచరణ ప్రభుత్వం దృష్టికి ఇంకా పోలేదనుకోండి, మీరు ఎలాంటి కార్యాచరణ చేస్తారు? ఇప్పుడు నిజమైన నిరుద్యోగులకు ఒక కార్యాచరణ అంటూ ఏమి ఉండదండి. ఎందుకంటే తెగిన గాలిపటం లాంటి వాళ్ళు ఎటు అయితే అటు వెళ్ళిపోతుంటారు. నిరుద్యోగుల మీ ముసుగులో రాజకీయం చేసే వాళ్ళకు ఒక కార్యాచరణ ఉంటుంది, కానీ నిజమైన నిరుద్యోగులకు అనే వాళ్ళ కార్యాచరణ ఉండదు. ఇప్పుడు కేసీఆర్ అంతటి వాడే 2018 నుంచి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఆపి 2022లో నోటిఫికేషన్స్ ఒకటేసారి 60,000 ఉద్యోగాలు ఇచ్చి పేపర్ లీకేజ్ చేస్తే కేసీఆర్ అంతటి వాడే ఓడిపోయాడు. కాబట్టి మేము ఏ కార్యాచరణ అనేది ఏం లేకుండా మీరు మాకు నోటిఫికేషన్స్ ఇస్తే మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఒకవేళ నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఇలానే మమ్మల్ని ఇంకా కాలయాపన చేస్తూ పోతే అది ఏం జరుగుతుందో ఇది ఒక నిరుద్యోగ ఉద్యమం అనేది సైలెంట్గా ఉంటుంది. ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీకు చాలా సందర్భాల్లో కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి, వారికి ఏం చెప్పదలుచుకున్నారు? మీ హామీని నెరవేర్చుకోండి సార్. మీరు మాకు జాబ్స్ ఇవ్వండి, మేము మీకు ఓట్స్ వేస్తాం. మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి. కనీసము నోటిఫికేషన్స్ ఇవ్వకుండా 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం అని అది ఎవరికి ఇచ్చారో మీకు మసిపూసి మారేడుగాయ చేసుకుంటూ ఎవరెవరికో మీకు ఓటేయని వాళ్ళకు నోటిఫికేషన్ మీరు నియామక పత్రాలు ఇచ్చి, గత నోటిఫికేషన్స్కి మీరు నియామక పత్రాలు ఇచ్చి, మీకు ఓటేసిన వాళ్ళకు మీరు నియామక పత్రాలు ఇవ్వకుండా మభ్య పెడుతూ ఇలా కాలం తీసుకుంటూ పోతే ఇది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. మీరు నోటిఫికేషన్స్ ఇవ్వండి, మా ఓట్లు మీరు తీసుకోండి. అంతే, అదే చెప్పదలుచుకున్నాను. ఇది విద్యుత్ శాఖలో చాలా ఖాళీలు ఉన్నాయి, మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉంది అని చెప్పేసి వారి ఆవేదన అయితే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కృష్ణమూర్తి గారి మాటలు విన్నాము. మరిన్ని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. స్టూడియో 18 న్యూస్ కెమెరామెన్ రవితో నేను మీ గంగాధర్. నమస్తే.